Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 6వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ముఖ్యంగా 12 నుండి 22 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. దీనికి శీర్షిక, ఒక టాపిక్, ఒక థీము ఇవ్వాలి అని అంటే దేవుడు కేంద్రంగా ఉండే జీవితం ఎంత హాయిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు, తర్వాత 12 నుండి 22. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలెనని నాతో చెప్పాను. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని నన్ను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఏలయనగా నీ దేవుడైన ఆయన తల్లిదండ్రులు 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. మరలా చదివామనుకోండి, 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరానికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటుని కనుక పరదేశిని జాలిగా తలంచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. 22. నీ పితరుల 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. చదువుకుందాం. చదువుకోయే ముందు కొంచెం నేను టూకీగా చెబుతాను. మనం ఈ వాక్య భాగాల్లో తెలుసుకున్నది ఏంటంటే, దేవుడు కేంద్రంగా కలిగినటువంటి జీవితం ఎలా ఉంటుంది, అది హాయిగా ఉంటుంది. దాని తీరు ఎలా ఉంటుంది అని అంటే, మొదటిది
భయంతో కూడినటువంటి ప్రేమ. ప్రేమ లేకుండా భయం ఒకటి ఉంటే ఆ భయం డిస్టార్టెడ్ భయం అవుతుంది, నకిలీ భయం అవుతుంది. దాని గురించి 7 విషయాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే, ప్రేమ లేకుండా భయం ఉంటే దేవుడి నుండి అది చెదరగొట్టేటువంటి ప్రేమ. ఓకే, అది చెడిపోద్దన్నమాట. అలాంటి దేవుని ఎడల భయభక్తులు కలిగితే దేవుని దగ్గరికి ఆకర్షితం అవుతాం. మరి ప్రేమ లేనటువంటి భయం అది దేవుడి నుండి మనల్ని చెదరగొడుతుంది. దేవుడు అంటే భయం, బైబిల్ అంటే భయం, ప్రార్థన అంటే భయం, మరి సంఘం అంటే చర్చ్ అంటే భయం, విశ్వాసులు అంటే భయం, పాస్టర్ అంటే భయం. ఇప్పుడు 1 యోహాను పత్రికలో కూడా దీని గురించినటువంటి మాట ఉన్నది. ఏంటి అని అంటే, పర్ఫెక్ట్ లవ్ క్యాస్టెత్ ఆల్ ఫియర్. పర్ఫెక్ట్ లవ్ క్యాస్టెత్ ఆల్ ఫియర్ అంటే నిజమైనటువంటి ప్రేమతో కూడినటువంటి భయం భయపడేటువంటి భయాన్ని కొట్టేసేస్తుంది. రెండవ విషయం ఏంటంటే, ప్రేమ లేని భయం దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఇక మనం దేని మీద ఆధారపడతాం? మూఢనమ్మకాల మీద ఆధారపడతాం. ఇక దేవుడంటే ప్రేమ లేదు కాబట్టి ఇక వేరే వాళ్ళంటే మనం భయపడతాం. సైతాను శక్తులు, ఇక దానికి సంబంధించినటువంటి ఏది చూసినా కానీ భయమే. ప్రతిదాని ఇది లేదు, అది లేదు, ఇది చేశాను కాబట్టి అది జరిగింది, ఆ అపశకునం జరిగింది అని భయపడిపోతాం. దేవుని ఎడల భయం లేకపోతే దేవుని ఎడల ప్రేమ లేనట్టే. అంటే ప్రేమతో కూడినటువంటి భయం లేకపోతే మూఢనమ్మకాలకి లోనవుతాం. మూడవది ఏంటంటే, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, పైకి మర్యాదలు అయితే ఉంటేనమాట. ప్రేమ లేని మర్యాదలు, సెంటిమెంటలిజం అంటారు, దానికి దారి తీస్తుంది, దానికి దిగజారిపోతాం. నాలుగవది ఏంటంటే, మన జీవితంలో నైతిక విలువలు అనేది ఉండదు. నటనమైనటువంటి రిలీజియస్ బిలీఫ్ ఉంటుంది, అంటే నటనమైనటువంటి దైవభక్తి ఉంటుంది. నటన పైకి నటన, జీవితంలో నైతిక విలువలు ఉండవు. కాబట్టి ప్రేమ లేని భయం దానికి తీరుతీస్తుంది. ఐదవది ఏంటంటే, క్రమబద్ధతి లేని, అంతులేని అధికారాన్ని చలాయిస్తుంది. ఇక ఎంతవరకు వీలుగా ఉంటే అంత అధికారం, ఎందుకంటే ప్రేమ లేదు కదా, అధికారం ఉంటుంది. నీతి లేకుండా సంబంధాలు ఏర్పరచుకుంటారు, రిలేషన్షిప్స్ అన్నమాట. నీతి న్యాయాలు లేకుండా ఉండేటువంటి జీవితంలాగా తయారవుతుంది, ఎందుకంటే ప్రేమ ఉండదు. అలాంటి జీవితం బైబిల్కి దానికి పొత్తు ఉండదు. ఆల్ రైట్, మనం ఆ విధంగా గ్రహించుకోవాలి. రెండవది ఏంటి అని అంటే, దేవుడు కేంద్రంగా కలిగినటువంటిది. దేవుడు కాదు, దేవుడే. ఎందుకంటే మన జీవితానికి వేరే వేరే కేంద్రాలు కూడా ఉండొచ్చు. దేవుడే కేంద్రం. మరి అది కాకుండా వేరే వేరే కేంద్రాలు, వేరే వాళ్ళు, మనం సృష్టించుకునేటువంటి దేవుళ్ళు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వైభోగాలు ఉండొచ్చు, ఏదన్నా కానీ దేవుని ప్లేస్లో ఏది ఉన్నా కానీ దేవుడు ఉంటాడు. దాన్ని ఏమంటారు, రాజీ పడతామన్నమాట. అన్ని దేవుళ్ళు అంటే దాంతో పాటు దేవుడు
యెహోవా దేవుడు ఉంటాడు, సజీవుడైనటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉంటాడు. అది కాదు, దేవుడే, ఇవన్నీ లేకుండా ఉండేటువంటి దేవుడే ఉన్నటువంటి అలాంటి జీవితం, వేరే వాళ్ళతో రాజీ పడినటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రేమతో కలిగినటువంటి భయం కలిగి ఉంటాం. భయభక్తులు అని అంటాం కదా, అది భయభక్తులు. రెండవది ఏంటంటే మనల్ని ఎంచుకోవటం, ఎంపిక. మనం దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన సార్వభౌమత్వాన్ని ఎన్నుకున్నాడు అనేది కేవలం ఆయన కృపను బట్టి మనల్ని ఎన్నుకున్నాడు అని గ్రహిస్తాం. కేవలం ఆయన కృపను బట్టి ఎన్నుకున్నాడు అని గ్రహించేటువంటి జీవితం. మూడవది ఏంటి? దేవుడే కేంద్రం కలిగినటువంటి జీవితం ఎలా ఉంటుందంటే భౌతిక సున్నతి మీద ఆధారపడదు. హృదయ సున్నితిని సూచించేటువంటి భౌతిక సున్నతి, హృదయ సున్నతి, దానే మారు మనసు అంటాం, దానే తిరిగి జన్మించడం అంటాం. అలాంటి హృదయం దేవుడు దాన్నే చూస్తున్నాడు. భౌతిక సున్నతి చేసుకోవడంలో తప్పు లేదు, కానీ హృదయ సున్నతి లేకుండా భౌతిక సున్నతి దేవుని దృష్టిలో దీన్ని హేట్ చేస్తాడు, అసహించుకుంటాడు. ఈ సున్నతి నాకెందుకు? నీ హృదయంతో నన్ను ప్రేమించు, అప్పుడు సున్నతి చేయించుకో, దానిలో అర్థం ఉంటుంది. అలాంటిది దేవుడు కేంద్రంగా కలిగినటువంటి సంతోషకరమైనటువంటి జీవితం. నాలుగవది ఏంటంటే పక్షపాతం ఉండదు. దేనిలో పక్షపాతం ఉండదు, మన జీవితంలో కూడా అదే విధంగా పక్షపాతం ఉండదు. మరి దేవుడు ఎన్నుకుంటాడని చెప్పాం కదా ఇక్కడ. రెండవది మరి పక్షపాతాన్ని బట్టి ఎన్నుకోడు, దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. పక్షపాతానికి ఎన్నికకి అది వేరు, ఇది వేరు. దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు కాబట్టి పక్షపాతం చూపించాడు కొందరి ఎడల. నో. ఎందుకంటే ఇది ఈ పక్షపాతం చూపించేటువంటిది, లంచం పుచ్చుకునేటువంటిది, దానిలో న్యాయం ఉండదు. న్యాయం ట్విస్ట్ చేస్తుంది, న్యాయానికి ముప్పు కలుగుద్ది. ఇక్కడ అట్లా కాదు. దేవుడు కొందరిని ఎన్నుకున్నప్పటికీ న్యాయం మాత్రం కొట్టివేయడు. అందువల్లనే సిలువలో న్యాయం జరిగింది. ఎన్నుకున్నటువంటి వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. న్యాయం ఉంది, ఎన్నిక ఉంది. కాబట్టి పక్షపాతానికి మరలా ఎన్నికకి డిఫరెంట్ అని తెలుసుకోవాలి. ఐదవది ఏంటంటే దేవుడే కేంద్రంగా ఉన్నటువంటి జీవితం స్తుతి స్తోత్రాలతో నిండుకొని సంతోషమైనటువంటి కృతజ్ఞతా హృదయంతో నిండిపోయినటువంటి కృతజ్ఞతతో నిండిపోయినటువంటి హృదయంతో దేవుని మనసారా స్తుతిస్తాం, ఆయనకి క్రొత్త గీతం పాడతాం. అలాంటిది అది మనం చూసేది. ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్నే ఆయన వ్రాసినటువంటి తీరులో మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల చరిత్రను పునరావలోకనం చేసుకున్నప్పుడు అక్కడక్కడ హెచ్చరికలు ఉబుకుతూ ఉంటాయి. అలాంటిదే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ముందు అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. హెచ్చరికలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రలో అక్కడక్కడ హెచ్చరికలు ఉంటాయి. ఈ విషయాన్ని ద్వితీయోపదేశ కాండం ముందు అధ్యాయాల్లో చూస్తాం. ఇలాంటి హెచ్చరికలతో
హృదయాన్ని కంపింపజేసేదే ద్వితీయోపదేశకాండం 12 నుండి 10వ అధ్యాయం 12 నుండి 26లో మనం చూడగలం. దానిలో కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. 5 అంశాలు చూస్తున్నాం. అదేంటి? దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది జీవితం? అది ఆయన ఎడల భయభక్తులతో పాటు ఆయనను ప్రేమిస్తారు. దేవుడు కేంద్రంగా కలిగినటువంటి జీవితాలు ఆ విశ్వాసులు ఏ విధంగా చేస్తారు? భయంతో పాటు ఆయన్ని ప్రేమిస్తారు. 12, 13 అధ్యాయాల్లో మనం చూసాం. అగోచరంతోనూ గ్రుడ్డితనంతోనున్న మన లోకములో దేవుని ఎడల ప్రేమ లేనప్పుడు 7 విషయాలు చెప్పాను కదా, ఆ 7 విషయాలు మనం ఇక్కడ చెప్పుకుందాం. దేవుని నుండి మనల్ని చెదరగొట్టేదిగా భయము దిగజారిపోతుంది. ఇది సరైన భయం కాదు. అప్పుడు ఏమవుతుందంటే మూఢనమ్మకాలను, మంత్రాలను, బోధలను అలవరుచుకుంటాం. దేవుడు లేనప్పుడు ఇక ఇవన్నీ వస్తాయి. విధేయత లేని ప్రేమను బట్టి ఆప్యాయత లేని మర్యాదలకు పాల్పడతాం. 4వది, నైతిక తేజస్సు విగర్ లేకుండా భక్తిపరులుగా నటిస్తాం. క్రమబద్ధత లేకుండా పట్టుపగ్గాలు లేని అధికారం కొరకు పేరాస కలిగి ఉంటాం. ఎందుకంటే ప్రేమ అనేది లేనప్పుడు ఇక అంతే. ఇక అధికారంలో ఇక దానికి పట్టుపగ్గాలు ఉండవు. పరిశుద్ధత కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు లేకుండా సంబంధాలను పెంచుకునే తృష్ట కలిగి ఉంటాం. దానిలో నీతి ఉండదు, మన సంబంధాల్లో నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు, ఆ వాల్యూస్ ఉండవు. వీటికి బైబిల్ బోధకు పొత్తు ఉండదు. కాబట్టి 12వ వచనంలో ఏముంటుంది? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. దేవుడే కేంద్రంగా కలిగినటువంటి జీవితం అంత సంతోషంగా ఉంటుంది. రెండవ విధమైనటువంటి సంతోషం, ఆ హాయి. దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు ఆయన ఎన్నికను మనం ఎంచుకున్నాడు కదా. భూపనాదులు మనకు మునిపే మనల్ని ఆయన కుమారులుగా ఎంచుకున్నట్లుగా ఎఫెసీ 1:3 చూస్తాం కదా. అది దేవుడు ఎన్నుకున్నాడు. ఒక అది కృపా కార్యంగా వాళ్ళు ఎంచుతారు. దేవుడు నేను పుట్టక మునిపోయినా ఎన్నుకున్నాడు. అది ఎట్లా జరుగుతుంది? దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి. అంటే సమస్తము దేవునికే ఆపాదించేది వంటిగా ఉంటుంది. సమస్తం ఆయనదే. ఆకాశము, మహాకాశం, భూమి, దానిలో ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఆయనకు సంబంధించింది ఆయన్ని చూస్తాం. కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన దానిని చేయగలడు. వీటిని వాడుకుంటూ ఆయనకు ఇష్టం వచ్చింది చేస్తాడు. ఇంకా ఏం చేశాడు? ఇష్టం వచ్చిన దాన్ని చేసిన దానిలో ఏం చేశాడు? ఆది పితరుల ఎడల ఆయన తన ఆప్యాయతను కనుపరుచుకున్నాడు. ఆయన వారిని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి వారి వారసులను ఎన్నుకున్నాడు. అది కారణం. కాబట్టి ఆయన ఎన్నుకున్నది దేని బట్టి? ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి. అన్నీ ఆయనయే. ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి ఎన్నుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి వచనం 15వ వచనం మరలా చదువుకుందాం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి, చూడండి, వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఎన్నుకున్నాడు, లేకపోతే ఏర్పరచుకున్నాడు అని కూడా మనం చెప్పవచ్చు.
ఏర్పరచుకున్నాడు. దానిలో ఆనందిస్తాం అన్నమాట. ఆయన కృపచేత, కేవలం కృపచేత, ఆయన చేయని అవసరం లేదు. నేను పుట్టక మునిపే, నేనేం చేయక మునిపే ఆయన నన్ను ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. 4:37 కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:37. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. చూడండి, ఆ సంతానానికి చెందినటువంటి వాళ్ళే క్రైస్తవ విశ్వాసులు. అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహాములో వాగ్దానం చేశాడు. యేసుప్రభుని ఎవరైతే వాళ్ళు యేసుప్రభుని నమ్ముతారో అబ్రహాము సంతానానికి చెందినటువంటి వాళ్ళు అని రోమాపత్రిక 4లో ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి వాళ్ళు. మరి దీని గురించి ఇంకొక వచనం కూడా చదువుకుందాం. ఎఫెసీ 1:4. ఎఫెసీ 1:4. అక్కడ యేసుప్రభువులో ఆత్మీయ వరాలన్నీ ఏది సాధ్యమైతే ఆ కృపావరాలన్నీ కూడాను యేసుప్రభువులో మనకి అనుగ్రహించాడు అని చెబుతూ అని ఇప్పుడు ఎఫెసీ 1:3-14 వరకు దానిలో 4 విషయాలు ఉన్నాయని అంతకుముందు చెప్పాను. ఒకటేంటంటే సమస్తమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. రెండవది ఏంటి అని అంటే ఆ ఆశీర్వాదాలని ఎప్పుడు తర్వాత మనం పుట్టిన తర్వాత మన మంచితనాన్ని చూసి ఆయన అనుగ్రహించినవి కాదు. మనం పుట్టక మునిపే, బోను పునాదులు వేయబడక మునిపే అని పదే చెబుతాడు. ఆయన నిర్ణయించుకున్నాడు, నిత్యత్వంలో నిర్ణయించుకున్నాడు. కాబట్టి చరిత్రలో ఏది కూడాను దాన్ని నాశనం చేయలేదు, తీసివేయలేదు, మినిమైజ్ చేయలేదు. ఓకే. మరి మూడో విషయం ఏంటంటే అది యేసు ప్రభువులోనే ఉన్నది. 11-12 సార్లు దాన్ని నొక్కి చెబుతాడు. ఆయన యందే, ఆయన ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే యేసు ప్రభువులో ఉన్నాయి. యేసు ప్రభు వద్దు, నాకు దేవుని వరాలు కావాలంటే నో 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 అంటాడు దేవుడు. అది నాట్ పాసిబుల్. ఇట్స్ ఆల్ వన్ ప్యాకేజ్. యేసు ప్రభువులో ఆయన ఆశీర్వాదాలు. 4వ విషయం ఏంటంటే కాబట్టి 3వ వచనం చెబుతాడు 1:3. కాబట్టి 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. స్తుతి ఆరాధన అది ఆ విధంగా మనం స్పందించాలి. దీన్ని బట్టి స్తుతి ఆరాధన, కీర్తన. దీనిలో 5వ విషయంలో అది చెబుతానమాట. కీర్తన, సంగీతం, నూతన కీర్తన, హృదయపూర్వకమైనటువంటి సంగీతం. కూని రాగాలు చేయొచ్చు, ఫ్లూట్ వేయచ్చు, మరి ఆర్కెస్ట్రా చేయొచ్చు, మరి ఎంతో వాయిద్యాలతో సంగీతం పాడచ్చు. ఎట్లయినా సరే హృదయపూర్వకంగా సంతోష ధ్వని మనం చేయొచ్చు అన్నమాట. అది ఆ విధంగా మనం స్పందించాలి. ఇప్పుడు 4వ వచనంలో ఏముంది అని అంటే ఈ మొదటి విషయం చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తులో ఆల్ పాసిబుల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నాం కదా. సాధ్యమైనటువంటి ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు, ఆత్మీయ కుమ్మరిస్తాడు, నిత్యంగా ఉండేటువంటి ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు అనే దానిలో ఇదొకటి. ఏంటి అని అంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడింది కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నెక్స్ట్ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. 5వ వచనం,
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇంగ్లీష్లో 4వ వచనంలో ఉంటుంది, మరి తెలుగులో 5వ వచనంలో ఉంటుంది అన్నమాట. నిర్ణయించుకొని, ఏర్పరచుకొని. చూడండి అసలు అది ఆ వాక్య భాగం అంతా 3 దగ్గర నుండి 14 వచనం వరకు చదివితే దట్ ఈస్ ద థింగ్. ఇవి ఏదో అవకతవకలుగా ఆలోచన లేకుండా చేసింది కాదు. నిత్యత్వంలో తలంచినటువంటి ఆత్మీయ వరాలు మనకు సిద్ధంగా ఉంచాడు, మనపై కుమ్మరించాడు. అది పరిపూర్ణంగా పరలోకంలో అవి నెరవేరుతాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం పరిశుద్ధాత్మ ద్వారా. అది ఎన్నిక. మూడవది, దేవుడే కేంద్రంగా కలిగినటువంటి జీవితం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆచారాలతో కానీ పైపోతగా ఉండే దైవభక్తిగా కానీ ఎక్స్టర్నల్ రిలీజన్ దాంతో సంతృప్తి చెందదు. హృదయాన్ని కోరుకుంటుంది. దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు. 16వ వచనం మరలా చదువుదాం. 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట దుష్కరులు కాకుండాడి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్టర్నల్ సర్కంసిషన్. సర్కంసిషన్ బైబిల్లో ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్యాప్టిజం. బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. హృదయం సున్నతి తప్పకుండా కావాలి. అంటే హృదయ సున్నతి అన్నప్పుడు బాప్తిజం తీసుకుంటాడు. ఓకే, కాబట్టి బాహ్య సున్నతి ఎందుకు మరి అంటే, బాహ్య సున్నతి హృదయ సున్నతిని సూచిస్తుందన్నమాట. హృదయ సున్నతి కలిగినటువంటి వాడు బాహ్య సున్నతి చేసుకుంటాడు. అది దేవుడు హృదయాన్ని కోరతాడు. ఎప్పుడు కూడాను మోసపోకండి. మోకరించటం, లేవటం, ఇక ఇవన్నీ మంచివే. హృదయం లేకుంటే ఇవి చెడ్డవైపోతాయి. ఎందుకంటే మస్కా కొట్టినట్టు అయిపోద్ది అన్నమాట. మోసపోవద్దు, దేవుడు మోసపోడు. కాబట్టి హృదయం ఆల్వేస్ హృదయం 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 దాన్ని పరీక్షించుకోవాలి మనం. అందువలన భౌతిక సున్నతితో సంతృప్తి పడడు దేవుడు. పాత నిబంధన బట్టి కూడా ఈ బాహ్య సున్నతి, భౌతిక సున్నతి అది సరిపోదని పాత నిబంధనలో కూడా ఉంది. ఓ పాత నిబంధనలో బాహ్య సున్నతి, క్రొత్త నిబంధనలో హృదయ సున్నతి. నా పాత నిబంధనలో కూడా హృదయ సున్నతినే దేవుడు కోరుతున్నాడు. చూసాం కదా. ఈ సున్నతి వేరే దాన్ని సూచిస్తుంది. బాహ్య సున్నతి, భౌతిక సున్నతి దేన్ని సూచిస్తుంది? హృదయ సున్నతిని సూచిస్తుంది. తనకు చెందిన ప్రజలను గుర్తింపుకు బాహ్యమైన గుర్తులను దేవుడు కోరుటలేదు. ఏదో బాహ్యంగా సున్నతి చేసుకుంటే వాళ్ళు నా ప్రజలు. నా హృదయాంతరంగము వైఖరి చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. ఎల్లవేళలా దేవుని వైపు చూసే మనస్తత్వాన్ని అది గుర్తుగా చూస్తున్నాడు దేవుడు. అంతేగాని బాహ్యంగా ఉన్నటువంటి సున్నతి ఉంటే సరిపోద్ది, దాంతో దేవుడు సంతృప్తి పడతాడు. నో రాంగ్. దేవుడు హృదయ సున్నతిని, హృదయంలో ఉన్నటువంటి వైఖరి, ఎటువైపు తిరుగుతుంది ఆయన హృదయం, ఎటువైపు తిరుగుతుంది ఆయన యొక్క మనస్సు, ఆయన మనస్తత్వం ఎట్లా ఉన్నది, అది గుర్తు. క్యారెక్టర్ ఈజ్ ద అవుట్వర్డ్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్. టోపీ పెట్టుకోవటం కాదు, గంట కట్టుకోవటం కాదు, అది కాదు, ఇది కాదు, బట్టలు వేసుకోవటం కాదు, చెప్పులు ఎడవటం కాదు, మోకరించటం కాదు, బైబిల్ ముందు మోకరించడం కూడా కాదు. గుర్తు ఏంటి? ఎందుకంటే ఇదన్నీ చేసి మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు.
హృదయం హృదయం ఇవన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. హృదయం హృదయం వినయంగా ఉంటే దేవుని దృష్టిలో మోకరిస్తాం. ప్రతిసారి మోకరించిన అవసరం లేదు. బైబిల్ చదువుకునేటప్పుడు, ధ్యానించుకునేటప్పుడు భయభక్తులు కలిగి మన హృదయాన్ని కుమ్మరిస్తూ ఆయన సన్నిధిలో మనం మోకరిస్తాం. అది ఇష్టమైనటువంటి గుర్తు. మరో చదువుతాను. హృదయాంతరంగపు వైఖరి, ఎల్లవేళలా దేవుని వైపు చూసే మనస్తత్వం, అది నిజమైనటువంటి దైవత్వానికి గుర్తు. కేంద్రంగా, దేవుడే కేంద్రంగా ఉన్నటువంటి జీవితానికి గుర్తు అది. 4వ విషయం, దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు ఆయనలో మన పక్షపాతము లేదని, అందువలన ఆయన తీర్పును గుర్తించి దానికి తగినట్లు ప్రవర్తిస్తారు. ఏంటి? దేవునిలో పక్షపాతం లేదు, దేవుని యొక్క తీర్పులు న్యాయయుక్తంగా ఉంటాయి అని గ్రహించుకుని మన తీర్పులు కూడాను, మన జీవిత విధానం కూడాను పక్షపాతం లేకుండా న్యాయానికి హత్తుకుంటాం. పాత నిబంధనలు కూడా ఉన్నాయి. ఓకే, మలాకి 6:8 ఫర్ ఎగ్జాంపుల్. హోసియా అనుకుంటాను, హోసియా 6:8. ఓకే, వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ రిక్వైర్స్? ఓకే, హ్యూమిలిటీ, పరిశుద్ధత, అండ్ దెన్ వాట్? న్యాయం. నీతి న్యాయం ఎప్పుడు కలిసి ఉంటాయి. నీతి న్యాయాలు కోరుకునేటువంటి వాడు దేవుడు. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుతున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. నెక్స్ట్ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఓకే, మీకా 6:8 కూడా చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు, న్యాయంగా నడుచుకొనుట. సో ఇంపార్టెంట్. నేను ఒక విషయంలో కోర్టుకు వెళ్ళాను. అసలు ఎట్లా కోర్టులో ఏ విధంగా న్యాయం తీరుస్తారనే ఉద్దేశంతో నా దగ్గర ఆయన అప్పు తీసుకున్నాడు. అసలు నేను ఎట్లా న్యాయం తీరుస్తారనేటువంటి విషయంలో కొంచెం కోర్టు కేసు వేసాను అన్నమాట. ఆయన నా దగ్గర డబ్బులు తీసుకుని ఆయన 5 రోజులకి ఇస్తానని 2 సంవత్సరాలు గడిపాడు. అయ్యా నువ్వు అది కాదు అని నేను కోర్టుకు తీశాను, ఎందుకంటే ఇది బౌన్స్ చెక్ అని. ఇక వాళ్ళు 2 సంవత్సరాలు తిప్పారండి. అప్పుడు ఈ 2 సంవత్సరాలు నేను ఏం చేశానంటే ఈ లాయర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను. ఏమండి, మీ యొక్క ప్రొఫెషను దేవుని హృదయానికి చాలా చాలా సన్నిహితమైంది, నీతి న్యాయాలు చేసేటువంటి వాడు, మరి అంతకంటే ఇక దేవునికి సంతోషకరమైనటువంటి జాబు మరొకటి లేదు, ఎందుకంటే దేవుడు నీతి న్యాయం కలిగినటువంటి వాడు కదా అంటే వాళ్ళు చాలా సంతోషించారు. అయితే ఒక ప్రశ్న అండి, నీతి న్యాయములు జరిగించేటువంటి లాయర్స్ వారి ఎడల దేవునికి చాలా సంతోషం ఆ ప్రొఫెషన్. అయితే మీరు నీతి న్యాయానికి జరిగిస్తారని కంకణం కట్టుకున్నారా? వాళ్ళు ఇదేంట్రా బాబు ఇట్లా అడిగాడు అనుకుని వాళ్ళు ఏమన్నారు, మేము చేస్తామండి, మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చేస్తాం అంటే నేను లంచం పుచ్చుకుని మా దగ్గరికి వస్తే వాళ్ళ పక్షాన మేము పోరాడతాం, వాడు అవినీతిపరుడైనా సరే అన్యాయస్తుడైనా పర్లేదు అన్నట్లుగా చెప్పారన్నమాట. నో బట్ ఐ నో వన్ పర్సన్ మద్రాసులో, ఆయన మిస్టర్ పెరియనాయకం. ఆయన
అడ్వకేట్గా ఉన్నాడు, లంచం తీసుకునేటువంటి వ్యక్తి కాదు, అప్రైట్ మ్యాన్. ఓకే, చాలా సంతోషం ఆయన దగ్గరికి వెళ్ళటం. అలాంటి నీతి న్యాయం చేయగలిగినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, న్యాయాధిపతులు, అడ్వకేట్స్, లాయర్స్ ఉన్నారా? అది ప్రశ్న. కాబట్టి ఇప్పుడు ACLU అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది క్రైస్తవులకి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఆ యొక్క నిర్ణయంతో వాళ్ళు చేశారన్నమాట. చాలా హెడేక్ ఇస్తారు వాళ్ళకి. దానికి కౌంటర్ యాక్టింగ్గా ఒక కాలేజీ పెట్టారు. అక్కడ దిట్టగా ఉండేటువంటి క్రైస్తవులు అక్కడ లాయర్స్గా తరబీదవుతారన్నమాట. అలాంటి ఆశ నీకున్నదా? నిజంగా దేవుని నిమిత్తమై న్యాయయుక్తంగా నేను లాయర్గా ఉండాలి అని కంకణం కట్టుకునేటువంటి రీతిగా మీరు లా చదవగలుగుతారా? ఎక్సలెంట్. అలాంటి లాయర్ మైండ్, లాజికల్ మైండ్ ఉండేటువంటి వాళ్ళు మీరు దేవుని నిమిత్తమై ఆ విధంగా మీరు చదివి నీతి న్యాయాలు చేయటానికి మీరు నిలబడండి. ఎక్కువ కాలం మీరు మన్నరు తెలుసు, కానీ దేవుని దృష్టిలో మీ పేరు రాయబడింది. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. మరలా చదువుతాను. దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు ఆయనలో పక్షపాతం లేదని, అందువలన తీర్పును గుర్తించి దానికి తగినట్లు ప్రవర్తిస్తారు. నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. కాబట్టి ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు అనుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. హౌ ఐ విష్ we are like that. లంచము పుచ్చుకొనడు అన్నట్లో ఆశ్చర్యమేమీ లేదు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎన్నిక దేవుడు ఎంచుకున్నాడు. మరి దేవుడు ఎన్నుకున్నాడు, యూదులను ఎన్నుకున్నాడు, కొంతమంది క్రైస్తవులను ఎన్నుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎన్నుకోలేదు. ఏసావుని ఎన్నుకోలేదు. జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్, ఏసావు హ్యావ్ ఐ హేటెడ్. మరి పక్షపాతమే కదా అని అనొచ్చు. కాదు. ఎన్నికను పక్షపాతంగా ఎంచి తబ్బిబ్బు పడకూడదు. పక్షపాతము కొద్దిమంది ఎడల ఆప్యాయత చూపిస్తూ న్యాయాన్ని చెరిపే దుష్టత్వం. న్యాయాన్ని చెరిపేటువంటిది పక్షపాతం. న్యాయం జరగదు. పక్షపాతంగా చేసేవాడు, లంచం పుచ్చుకునేటువంటి వాడు న్యాయం చేయడు, న్యాయాన్ని చెరుపుతాడు. అది దుష్టత్వం. కానీ దేవుడు ఎంచుకునేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే స్వతంత్రతను బట్టి, దేవుడు నిర్ణయించుకొనుటను బట్టి తప్ప మరేమీ షరతు లేని రీతిలో, అంటే ఆయన యొక్క స్వతంత్రత, ఆయన నిర్ణయానికి ఏ షరతు లేదు, స్వేచ్ఛగా. అదే మనం చూసాం ఎఫ్ఎస్సి 1:4-5లో. స్వేచ్ఛగా మనల్ని ప్రేమించి ఆయన ఎంచుకున్నాడు కదా. అది ఎన్నిక, దేవుని యొక్క ఎన్నిక. అప్పుడు న్యాయానికి నష్టం కలగదు. ఇప్పుడు దేవుడు కొంతమందిని ఎంచుకున్నా కానీ వాళ్ళని ఫేవర్ చేసి వాళ్ళ పక్షాన వాళ్ళు అన్యాయం చేసినప్పటికీ వాళ్ళ పక్షాన న్యాయం తీరుస్తాడు. అప్పుడు అన్యాయం అవుతుంది. వాళ్ళ పక్షాన్ని కూడా న్యాయం తీరుస్తాడు. అదే యేసుక్రీస్తు యొక్క శిలువ. ఆ వెల కట్టాడు. వాళ్ళు కట్టాల్సినటువంటి జరిమానా ఆయన కట్టాడు, న్యాయం తీర్చాడు. శిలువలో న్యాయం జరిగింది. ఇందును బట్టి దేవుని ప్రజలు కూడా
ఆ విధంగా ప్రవర్తించాలని దేవుని యొక్క ఆశ. ఒక అతను చాలా కాలం మేము ఒరిస్సాలో స్టూడెంట్స్తో నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇంట్లో ఉన్నాం. ఆయన కొంచెం బిజినెస్ పెట్టుకునేవాడు ఏంటంటే గోబర్ గ్యాస్ అలాంటిది. అప్పుడు మేము ఉన్నటువంటి దినాల్లో ఆయన గమనించాం, స్త్రీలు రోజంతా పనిచేస్తే 4-5 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. ఆ దినాల్లో 4-5 రూపాయలు అంటే ఎక్కువ అనుకోండి, కానీ మరీ ఎక్కువ కాదు. నాకెందుకు అనిపించింది అది అన్యాయం అని. ఆయన పిలిచి, ఏమండి మీరు 3-4 రూపాయలు ఇస్తారు, అది న్యాయం అండి. రోజంతా పనిచేసి స్త్రీలు రోజంతా పనిచేసి మరలా ఇంట్లో పని చేసుకోవాలి, అది న్యాయం అండి, మీరు క్రైస్తవులు కదా అని కొంచెం సవాల్ చేశాను. వెంటనే వాళ్ళ జీతాన్ని పెంచాడు ఆయన. ఓకే, కాబట్టి క్రైస్తవుడిగా ఉండి అన్యాయం చేయకూడదు, పేదవాళ్ళు వాళ్ళని మోసం చేయకూడదు, సర్వెంట్స్గా ఉన్న వాళ్ళకి మోసం చేయకూడదు. వాళ్ళు అంత పని చేస్తే దానికి తగినట్టుగా మనం జీతం ఇవ్వాలి. ఓకే, మరి పనిచేసేటువంటి వాళ్ళు కూడాను మేనేజర్కి, ఓనర్కి, బిజినెస్ మ్యాన్కి, మేనేజర్కి నష్టం చేయకూడదు, అది అన్యాయమే. కాబట్టి అన్యాయం అనేది మన లెక్కలో ఉండకూడదు. న్యాయంగా పనిచేయాలి, న్యాయంగా జీతం ఇవ్వాలి. అలాంటిది క్రైస్తవ జీవితం. దేవుడే కేంద్రం కలిగినటువంటి జీవితం తీరు ఆ విధంగా ఉంటుంది. అది సంతోషకరమైనటువంటి జీవితం. 5వది, దేవుడే కేంద్రంగా ఉన్నప్పుడు ఆయన ప్రజలలో ఆయన స్తుతి కనిపిస్తుంది. 20-22 మరలా చదువుకుందాం. 20-21 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. అది హెచ్చరిక. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. 22 నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళరి. అప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వల్ల నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు కదా. పాడు కీర్తన, సంతోష కీర్తన పాడు, నిన్ను ఆస్వాదించాడు, పాడు, స్తుతి గీతం పాడు అనేటువంటిది. మరి చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడతారు, అనేక రకాలైనటువంటి పాటలు పాడతారు. కొంతమంది మౌనంగా ఉంటారు. అరే పాటన పాడవాయా నువ్వు? సమయం వచ్చినప్పుడు వందనాలన్నా చెల్లించు, కీర్తన పాడు. కీర్తన అంటే కీర్తన పాడటమే కాదు, హృదయపూర్వకమైనటువంటి స్తుతి అర్పించడం కూడా కీర్తనతో సమానమే. ఆ విధంగా మన జీవితం, క్రైస్తవ జీవితం, దేవుడే కేంద్రంగా కలిగినటువంటి జీవితం ఆ విధంగా హాయిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.